ఫ్రెండ్స్, ప్రమాణ స్వీకారం తర్వాత అసలు విజయ్ భార్య సంగీతకు ఏమైంది? ఎందుకని ఆమె చీకటి గదిలోకి వెళ్ళిపోయింది? అసలు దీని వెనకాల ఉన్న షాకింగ్ నిజాలు తెలిస్తే అందరం కూడా షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మీడియా కానీ, లేకపోతే చూసే జనాలు కానీ, విజయ్ ప్రమాణ స్వీకారం కన్నా ఎక్కువగా ఆ రోజు త్రిష మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకనంటే త్రిష అక్కడికొచ్చి చేసిన హడావిడి అంతా ఇంత కాదు. భార్య ఏ అంటే తన భర్త పక్కన ఎవరినైతే చూడకూడదు అనుకుంటుందో, అదే నరకం సంగీత గారికొచ్చింది. అయితే త్రిష చాలా క్లోజ్‌గా ఉండటం, అసలేదో తన భర్తకి ప్రమాణ స్వీకారం జరుగుతున్నట్టుగా అక్కడ హంగామా చేయటం, ఇవన్నీ చూసిన విజయ్ భార్య సంగీత తట్టుకోలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దాన్ని జీర్ణించుకోలేక నానా యాతన పడింది. తీవ్రమైన మనస్తాపానికి గురైంది. నిజానికి సంగీత విడాకులు ఇవ్వాలని ఎందుకనుకుంది అంటే, తన పిటిషన్‌లో గనుక చూసుకున్నట్టయితే, ఒకానొక సందర్భంలో తన భర్తకి తను దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఆ సమయంలో మూడో వ్యక్తి, అందులోనూ నటి, తన నా భర్త సహచర నటి తనకు దగ్గరైపోయి, నా మీద ప్రేమను పోగొట్టి నన్ను దూరం చేసిందని, ఆ దూరం చేసిన కారణంగానే నేను తట్టుకోలేకపోయానని, అప్పటి వరకు నా భర్తని చూసిన పద్ధతి వేరు. నా భర్త నన్ను చాలా బాగా చూసుకునేవాడు. కానీ ఒక్కసారిగా నా భర్త ప్రవర్తనలో మార్పు రావడం, ప్రతి దానికి ఆంక్షలు పెట్టడంతో ఇక నేను అది తట్టుకోలేకపోయాను. మనసు ముక్కలైపోయింది. అందుకనే నేను ఆ రకంగా విడాకులు కోరాను అంటూ చెప్పి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారంలో త్రిష కనిపించిందో దాన్ని తట్టుకోలేక చీకటి గదిలోకి వెళ్ళిపోయి చాలా అంటే చాలా ఏడ్చిందనమాట సంగీత. ఎందుకనంటే తన ఎమోషన్స్‌ని తను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఒక పక్కన తన కొడుకు తన కొడుకు, కూతురికి అన్యాయం జరుగుతోంది. తన స్థానంలో ఇంకొక అమ్మాయి వచ్చిందంటే ఏ ఆడదానికైనా బాధగా ఉంటుంది కదండీ! అయితే దాదాపుగా కొన్ని గంటల పాటు చీకటి గదిలోనే ఉండి తను ఏడవడం స్టార్ట్ చేసింది. అయితే ఇక ఆ సమయంలో తన కొడుకు అంటే సంజయ్ ఈవిడకి అండగా నిలబడ్డాడు. ప్లీజ్ దయచేసి ఏడవద్దని, మనం మన నాన్నగారిని మార్చుకుందామని. ఇప్పుడు స్వతహాగా మంచివాడు కాదనుకోండి విజయ్. అప్పుడు వీళ్ళు బాధపడినా ఒక అందం చెందాం. కానీ కొన్ని, కొన్ని సందర్భాలు, పరిస్థితులు, టైం బాగోకపోవటం ఇవన్నీ కూడా విజయ్‌ని ఒక రకంగా వీళ్ళ నుంచి దూరం చేసేసాయి అని చెప్పొచ్చు. అందుకనే వాళ్ళు బాధపడకుండా అప్పటికి పాపం ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయి, ఎమోషనల్ డ్రైన్ అయిపోయి హాస్పిటల్‌లో సెలైన్‌లు ఎక్కించుకోవడం కూడా జరిగింది. బట్ ఎనీవేస్ ఆవిడైతే రికవర్ అయ్యారు. బట్ ఆ సమయంలో ఆవిడ అంత తీవ్రమైన మనస్తాపానికి గురవ్వటం అసలు తట్టుకోలేకపోయారన్నమాట. బేసిక్‌గా పిల్లలు తట్టుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ కూడా చాలా ఎమోషన్ అయిపోయాడంట. మరి అంతే కదా! ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము. ఇంకొకటి జరిగితే దాన్ని భరించడం ఎవరి వల్ల కాదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.